హాయ్ ఎవరీవన్. రోజు మనం న్యూస్లో చూస్తున్న ఇజ్రాయెల్కి యుఎస్ఏ మరియు ఇరాన్కి మధ్య వార్ జరుగుతుంది. అయితే ఈ వార్ వల్ల ఇండియా ట్రేడ్ పైన చాలా ప్రభావం చూపుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా ఎక్కువ పెరుగుతాయని చెప్పేసి న్యూస్లో రోజు చూస్తున్నాం. అయితే దీనికి ప్రధాన కారణం అయితే హర్మోజ్ అనే జలసంధిని ఇరాన్ అనేది మూసివేయడం. హర్మోజ్ అనే జలసంధి ఎందుకు కీలకమైనది, అలాంటివి ఇంకా ఏమైనా ఉన్నవా, ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే కెనాల్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం మన ఇండియా మీద ప్రభావం చూపే హర్మోజ్ జలసంధి ఎక్కడుంది, అసలు దాని ప్రాముఖ్యత ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ నేను నాకు వచ్చిన దాంట్లో చిన్న బోర్డు మీద ఓల్డ్ మ్యాప్ అనేది అవుటర్ లైన్ వేసాను. ఇక్కడ ప్లేస్ సరిపోవడం వల్ల చిన్నగా వేయడం జరుగుతుంది. మన దగ్గర అంత రిసోర్స్ లేవు కాబట్టి ఉన్న రిసోర్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. కాబట్టి దీన్ని అడ్జస్ట్ అవ్వండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా కాంటినెంట్, ఇది ఆఫ్రికా కాంటినెంట్, ఇది యూరోప్ కాంటినెంట్, ఇది ఏషియా కాంటినెంట్, ఇది ఆస్ట్రేలియా, ఇక్కడ కింద ఉండేది అంటార్కిటికా. అయితే ఈ కాంటినెంట్స్ అన్నిటికి మధ్యలో పాతకాలంలో ఎటువంటి ట్రేడ్ ఉండేది కాదు. ఇప్పుడు మన ట్రేడ్ అనేది ఓవరాల్గా గ్లోబలైజేషన్ అయిన దగ్గర ఉండి మనం ఎక్కడైనా ట్రేడ్ జరుగుతుంది. అయితే మనం భారతదేశం ముఖ్యంగా ఆయిల్ అనేది బయట నుండి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇక్కడ మీకు కనబడేవి అన్ని కూడా గల్ఫ్ కంట్రీస్ అని పిలుస్తారు. వాటిని మిడిల్ ఈస్ట్ అని కూడా అంటారు. ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న మెయిన్గా ఇక్కడ ఉన్న ఖతార్, ఇక్కడ ఉన్న దుబాయ్, అదేవిధంగా కువైట్, ఈ దేశాలన్నీ కూడా ఇక్కడ ఇరాన్, ఇక్కడ ఇరాక్, ఇక్కడ ఈ దేశాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ ప్రొడ్యూస్ ని మనం ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ తీయబడిన ఆయిల్ అంతా కూడా ఇది పర్షియన్ గల్ఫ్ అంటారు. దీన్ని పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా ఇక్కడ మనకి అరేబియన్ సీ ఉంటుంది. అయితే ఈ పర్షియన్ గల్ఫ్ నుండి అరేబియన్ సీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ఇరాన్ దగ్గర ఆధీనంలో ఉన్న ఈ హర్మోజ్ స్ట్రైట్ అనే దాన్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ హర్మోజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఈ హర్మోజ్ స్ట్రైట్ ని క్రాస్ చేయాలి. అది ఎక్కువగా ఇరాన్ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈ హర్మోజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో హర్మోజ్ జలసంధి, అసలు జలసంధి ఏంటంటే రెండు భూభాగాలను వేరు చేస్తూ రెండు జలమార్గాల్ని లేదా రెండు భాగాల్ని కలిపే ఒక దాన్ని జలసంధి అంటారు. రెండు భూభాగాల్ని వేరు చేస్తూ రెండు జలభాగాల్ని కలిపేదాన్ని జలసంధి అంటారు. ఇక్కడ అరేబియా సీని పర్షియన్ గల్ఫ్ లో ఉన్న దీన్ని కలిపేదాన్ని జలసంధి అంటారు. ఆ జలసంధి పేరే హర్మోజ్ జలసంధి. ఇక్కడ తీయబడిన క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఈ జలసంధి ద్వారానే బయట దేశాలకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి త్రూ పోర్ట్ సీ ద్వారా. అయితే ఇక్కడ మనకి ఇండియాకి రావాలన్నా వేరే దేశాలకు వెళ్ళాలన్నా కూడా ఈ హర్మోజ్ స్ట్రైట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంది. కాబట్టి దాన్ని ఆపేస్తే కనుక ఇరాన్ వేరే దేశాలు గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆర్థికంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇండైరెక్ట్ గా అమెరికా మీద కాకుండా ఇండైరెక్ట్ గా యుఎస్ఏ మీద కాకుండా ఈ దేశాల మీద దాడులు చేయడం, ఈ దేశాలకు చెందిన ఆయిల్ షిప్లని కూల్చివేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏం జరిగిందంటే ప్రభావం అనేది మన ఇండియా మీద కూడా ఎక్కువ పడే అవకాశం ఉంది. దీని తర్వాత మనం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఇరాన్ అనే దేశం అమెరికా మీద కోపంతో ఇక్కడున్న కువైటు, ఖతారు, దుబాయ్, సౌదీ ఈ దేశాల మీద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. ఇక్కడ చిన్న చిన్న దేశాలన్నిటిని కలిపి ఈ ఖతారు, ఒమన్, అదేవిధంగా మనకి దుబాయ్ వీటన్నిటి మీద దాడులు చేస్తుంది. వాటి మీద దాడులు చేయడానికి కారణం ఏంటంటే ఈ ఇరాన్లో ఉండే వాళ్ళందరూ కూడా షియా మతానికి చెందిన వాళ్ళు, షియా ముస్లిమ్స్ అంటారు. ఈ బయట దేశాలకు చెందిన వాళ్ళందరూ కూడా సున్నీ మతస్థులు, అంటే సున్నీ ముస్లిం చెందిన వాళ్ళు. అయితే వీళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే అమెరికాకు చెందిన సైనిక స్థావరాలకు వీళ్ళు ప్లేస్లు ఇవ్వడం వల్ల అక్కడ నుండి అమెరికా వాళ్ళు ఇరాన్ పై దాడి చేయడం వల్ల వాటిని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఇరాన్ అనేది ఈ దేశాల మీద దాడులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం రోజు చూస్తున్నాం దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కానీ, అదేవిధంగా బిల్డింగ్స్ మీద కానీ, ఖతార్ మీద, వీటి మీద ఇరాన్ అనేది డ్రోన్ దాడులు చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా హర్మోజ్ జలసంధి ఎలాగైతే కీ రోల్ ప్లే చేస్తుందో అలాంటివి ఇంకొక రెండు ఉన్నాయి. వాటిలో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది. ఈ ఈజిప్ట్కిను
ఈ ఏషియా కాంటినెంట్ మధ్యలో ఇక్కడ ఈ ఖాళీ గ్యాప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దీన్ని రెడ్ సీ అంటారు. రెడ్ సీ అంటారు. ఈ భాగాన్ని మెడిటేరియన్ సీ అంటారు. మెడిటేరియన్ సీ అంటారు. అయితే ఐరోపా నుండి వచ్చేవాళ్ళు ఆసియా ఖండంలోని వర్తక వ్యాపారానికి రావాలంటే ఇటంతా తిరిగి రావాల్సి వచ్చేది పాతకాలంలో. ఇదంతా తిరిగి రావడం జరిగేది. అయితే యూరోపియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ ఈజిప్ట్ మరియు ఆసియా ఖండానికి మధ్యలో ఉన్న ఈ భూభాగం ఏదైతే ఉందో ఇక్కడ ఒక కాలువ తవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కాలువ తవ్వడం జరిగింది. ఆ కాలువకి మనం పెట్టిన పేరు ఏంటంటే సుయజ్ కెనాల్, సుయజ్ కాలువ అని పెట్టారు. ఇక్కడ ఈ భాగంలో సుయజ్ కాలువ పెట్టారు. దీన్ని 1869లో ఓపెన్ చేశారు. 1869 నుండి యూరోప్ నుండి అదేవిధంగా అమెరికా నుండి ఏవైనా షిప్లు రావాలంటే ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ త్రూ మెడిటేరియన్ సీ నుండి సుయజ్ కెనాల్ నుండి రెడ్ సీ నుండి అరేబియన్ సీకి వచ్చేస్తుంది అనమాట. అయితే దీనివల్ల ఇక్కడ ఇంగ్లాండ్ నుండి బయలుదేరినా పోర్చుగల్ నుండి బయలుదేరినా ఇటు నుండి వచ్చేదానికంటే ఇటు నుండి రావడం వల్ల దగ్గర 7,000 కిలోమీటర్లు తగ్గుతుంది అనమాట, డిస్టెన్స్ తగ్గుతుంది. అందువల్ల సుయజ్ కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మేజర్ ట్రాన్స్పోర్టేషన్ యూరోప్ కి మనం ఏదైనా సప్లై చేయాలంటే దీని ద్వారానే వెళ్ళాలి. ఇదంతా వెళ్ళొచ్చు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్తే 7,000 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ సుయజ్ కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగా హర్మోజ్ ఎలాగైతే ఉందో అదేవిధంగా సుయజ్ అనేది అలాగా. హర్మోజ్ కేవలం ఆయిల్ కి సంబంధించి మాత్రమే ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మిగిలినవి కూడా ఉన్నాయి కానీ ఎక్కువ మొత్తం ఆయిల్. అదే సుయజ్ కెనాల్ అనుకోండి అన్ని రకాలైన ట్రాన్స్పోర్టేషన్స్ అనేది సుయజ్ కెనాల్ ద్వారా మాత్రమే జరిగింది. ఇది మెడిటేరియన్ సీ, ఇది రెడ్ సీ, ఇది అరేబియన్ సీ. ఇలాగా కనెక్షన్ అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. బోర్డు చిన్నగా ఉండటం వల్ల కొంచెం క్లమ్జీగా కనబడవచ్చు. ఇంకొకటి, ఇక్కడ నార్త్ అమెరికా కాంటినెంట్ కి సౌత్ అమెరికా కాంటినెంట్ కి మధ్యలో పనామా అనే ఒక దేశం ఉంటుంది. ఈ పనామా అనే దేశంలో ఒక కెనాల్ అనేది తవ్వడం జరిగింది. ఆ కెనాల్ 1914 నుండి అమల్లో రావడం జరిగింది. దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే అమెరికా అనే వాళ్ళు దేశస్తులు ఇటువైపు వాళ్ళ ఈ ఏరియాలోకి రావాలన్నా, ఇటువైపు చిలీతో సంబంధాలు కొనసాగించాలన్నా ఇటు నుండి తిరిగి రావడం ఎక్కువగా లాంగ్ అవుతుంది. కాబట్టి ఈ పనామా కెనాల్ని తవ్వడం జరిగింది. ఆ పనామా కెనాల్ అనేది పనామా అనే దేశం ఆ ప్రభుత్వం అనేది రన్ చేస్తుంది. ఇక్కడ సుయజ్ కెనాల్ అనేది ఈజిప్ట్ దేశం యొక్క ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హర్మోజ్ అనేది ఇరాన్ యొక్క మెజారిటీ అనేది ఇరాన్ యొక్క దేశం ఆధీనంలో ఉంది. ఈ పనామా కెనాల్ ద్వారా అమెరికా అనేది అట్లాంటిక్ ఓషన్ నుండి పసిఫిక్ ఓషన్ లోకి, ఇదంతా పసిఫిక్ ఓషన్, ఇది అట్లాంటిక్ ఓషన్ నుండి పసిఫిక్ ఓషన్ కి రావడం, అదేవిధంగా ట్రేడ్ చేయడం, వ్యాపారం చేయడం అనేది చాలా సులువుగా అవుతుంది. కాబట్టి ఈ పనామా కెనాల్, సుయజ్ కెనాల్, హర్మోజ్ స్ట్రైట్ ఏదైతే హర్మోజ్ జలసంధి ఉందో ప్రపంచ వాణిజ్యంలో కీలకమైనది. ప్రస్తుతం మనం మాట్లాడుకునేది హర్మోజ్ కాబట్టి దీని గురించి ఎక్కువగా తెలుసుకుంటే చాలు. ఇది జలసంధుల గురించి. అయితే దీని ప్రభావం భారతదేశం మీద ఎంత పడుతుంది అనేది అతి కొద్ది రోజుల్లో క్లియర్ గా తెలిసిపోతుంది. యుద్ధం కనుక ఆగిపోయి చర్చల ద్వారా సఫలమైతే హర్మోజ్ జలసంధి మళ్ళీ ఓపెన్ అయ్యి ట్రేడ్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఇండియాకి ట్రేడ్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ కంటెంట్ ఏదైతే ఉందో మీకు తప్పకుండా నచ్చిద్దని నేను ఆశిస్తున్నాను. నచ్చితే కనుక మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.